హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన చిన్న టాపిక్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్, బట్ మనం షార్ట్గా దీని గురించి నేర్చేసుకుందాం. ఓకేనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది? 1885లో ఫామ్ అయింది, December 28 రోజు. ఓకేనా, అందరు గుర్తుపెట్టుకోండి. 1885 December 28. ఏ ప్లేస్? గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ ఎట్ బాంబే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది పర్సన్స్ ఈ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్లో అయిన మీటింగ్కి, ఫార్మేషన్ మీటింగ్కి వెళ్ళారు? 72 మెంబర్స్. వేరియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ అండి ఇది. దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. పాపులర్లీ మనం ఆయనని WC బెనర్జీ అని పిలుస్తాము. ఇది కూడా ఎక్కడ? బాంబేకి 1885లో ఫస్ట్ ప్రెసిడెంట్. ఇది కాంగ్రెస్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుంది. ఆ టైంలో దీనికి బ్రిటిష్ హెడ్ ఎవరు? అప్పుడు మనం వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్ అండి. ఇది స్పెషల్గా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఆఫ్ ఒక ఇంగ్లీష్ సర్వెంట్ అనే పర్సన్. అంటే ఇప్పుడు మన దగ్గర కలెక్టర్ ఎట్లా, అప్పుడు ఆయన కలెక్టర్ అనమాట. అలాంటి ఒక సివిల్ సర్వెంట్ ఫామ్ చేశారు. సేఫ్టీ వాల్యూ థియరీ అని ఒక థియరీ ఉంది. ఓకేనా. ఈ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేయడానికి ఈయన లార్డ్ డఫ్రిన్ని కొంచెం రిక్వెస్ట్ చేసినట్టు మన హిస్టరీ కూడా చెప్తుంది మనకి. ఎందుకోసం అని ఫామ్ చేశారు? ఇండియన్స్కి అండ్ బ్రిటిషర్స్కి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అసలు ఇండియన్ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో బ్రిటిషర్స్కి తెలియాలని చెప్పేసి ఇది ఫామ్ చేశారు అప్పుడు. ఓకేనా. ఫస్ట్ ఇట్ వాజ్ ఇండియన్ నేషనల్ యూనియన్. దీన్ని ఫస్ట్ కాంగ్రెస్ అని పిలవలేదు, యూనియన్ అని పిలిచారు, ఇండియన్ నేషనల్ యూనియన్. లేటర్ ఇట్ వాస్ చేంజ్డ్ బై దాదాబాయ్ నౌరోజీ. ఎవరు చేంజ్ చేశారు? దాదాబాయ్ నౌరోజీ. దాదాబాయ్ నౌరోజీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇది చేంజ్ అయిందనమాట. ఏమని? కాంగ్రెస్ అని చేంజ్ అయింది. యూనియన్ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది. ద టర్మ్ కాంగ్రెస్ టేకెన్ ఫ్రమ్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.